హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అమరావతి రాజధాని అయితే అక్కడ ఉన్న కుల పిచ్చోళ్ళు ఉన్నారు కొంతమంది నాయుడులు కానీ చౌదరీస్ కానీ. సో అంటే నేను వాళ్ళ గురించి నాయుడు కమ్మ అని చెప్పేసి నేను అనలేను. సో ఎందుకంటే ఒక చేదు అనుభవం ఎదురైంది. నేను కుకింగ్ చేస్తానండి, వంట చేస్తాను హాస్టల్లో. సో ఒకరోజు వంట గురించి నేను హాస్టల్కి వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటాను అనమాట, చౌదరీస్ కానీ నాయుడుస్ కానీ. అబ్బా, ఈ జగన్గాడు వచ్చాడురా, వచ్చిన కాడి నుంచి మన రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. అదే కనుక మనకు చంద్రబాబు ఉంటే మనకు రియల్ ఎస్టేట్ భూమి పెరిగేది, మనకు అమరావతిలో కొద్దిగా హాస్టల్ బిజినెస్ బాగా నడిచేది. ఈ జగన్గాడు హాస్టల్ ఫ్రీ స్కూల్ ఒకటి పెట్టడం, ఫ్రీ హాస్పిటల్ ఒకటి పెట్టడం, దానివల్ల ఏమవుతుందనంటే మన బిజినెస్ పడిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ జగన్గాడు వీడికి జగన్ అన్ని మాట్లాడుతుంటే బాధ అనిపించింది, కోపం అనిపించింది. యాక్చువల్లీ నాది తెలంగాణ, ఖండించలేకపోయా నేను. సో అనిపించింది నాకు, జగన్ చేసింది మంచిదే, కానీ ఇక్కడ అమరావతిగానే డెవలప్ అయితే ఉన్నోడే బాగుపడతాడు, కానీ లేడు మాత్రం కిందకి వెళ్ళిపోతారు, అనగదొక్కేస్తారు అనిపించింది. ఓహో, ఇది ఈ కులపిచ్చా వీళ్ళది అనిపించింది. బట్ నిజంగా జగన్కి అన్యాయం చేశారు. అది ప్రజలే కావచ్చు, లేదంటే ఈవీఎం ప్రాబ్లం కావచ్చు. సో మనకు తెలియదు కాబట్టి ఈవీఎం గురించి పోరాడుతున్నారు. అది 5 సంవత్సరాలు అయితే మనం భరించక తప్పదు, ఏ తప్పు ఎవరిదో అంతే. కానీ నాకు తెలిసి జనం అయితే మోసం చేయలేదు జగన్ని, ఈవీఎం ట్రాపింగే జరిగింది. సో ఏదైనా మోసం జరిగింది, జగన్కే కాదు జనానికి మోసం జరిగింది.